ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కాదండి, ఎప్పటి నుంచో ప్రేమ ఉందో అది కంటిన్యూ అవుతుంది. టూ సైడా వన్ సైడా? వన్ సైడ్ లో టూ సైడ్ లో సార్, వైసీపీది బీజేపీది ఏమండి? బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఇద్దరు అవిభక్త కవలలో వాళ్ళని విభజించడం అనేది ఎవ్వడం వల్ల కాదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ జనసేనతో బీజేపీ పొత్తులో ఉందంటే రాజకీయ అవసరాల కోసమే. తెలుగుదేశం పార్టీ కన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే బీజేపీకి ప్రేమ ఎక్కువ. ఈ రోజున చెప్తాను, అందుకనే ఒక మాట చెప్తా వినండి. అందుకనే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి, ఎన్డీఏ అభ్యర్థికి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వకపోయినా గెలిచిద్దండి. మద్దతే అవసరం లేదు, అడగవసరం కూడా లేదు. మరి ఎందుకు మద్దతు తీసుకుంటున్నారు అంటే మనోడు మనకు మద్దతు ఇస్తున్నాడు కాబట్టి రేపు పొద్దున ప్రపోజల్ వారానికి ఒకసారి వెళ్తున్నారు కదా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వెళ్ళి మాకు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు సార్, అమిత్ షా లేకపోతే నరేంద్ర మోడీని అడుగుతున్నారు కదా వీళ్ళు. ఇప్పుడు వాడు మనోడే కదయ్యా, ఇది త్రిపుల్ ఇంజిన్ సర్కారు. మీకు అర్థం కావట్లేదా? మన ఉపరాష్ట్రపతి అభ్యర్థి మనకు మద్దతు ఇస్తే అరెస్ట్ తప్పేదని చెప్పి ఇంక వేరేది మీరు హాయిగా వెళ్ళి అక్కడ ఇక్కడ ఇంకోటి కూడా కిషన్ గారు, ఎవరు మాతో వచ్చినా రాపోయినా జగన్మోహన్ రెడ్డి మాతో రావడానికి సిద్ధంగా ఉన్నాడు అనే ఇంకొక ఇండికేషన్ కూడా అది ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చారండి. ఇప్పుడు దాకా మమ్మల్ని ఎవరు బెదిరించలేరు, మమ్మల్ని ఎవరు బెదిరించలేరు అని ఇండికేషన్ ఇచ్చినట్టు ఇప్పుడు అమరావతికి వెళ్ళండి. అదే విధంగా పవన్ కళ్యాణ్, అదే విధంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయండి, జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తాడు. కానీ ఢిల్లీకి వచ్చేసరికల్లా మనమందరం ఒకటే, త్రిపుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి మనోడే జాగ్రత్త, మీరు కేసులు పెడుతూ ఉండండి, మేము కాపాడుతూ ఉంటాం. కాబట్టి ఇదంతా మనం ఇది చేద్దాం అనేటువంటి దాని మీద జనం చెవుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఓట్లు వేశారో బీజేపీకి వ్యతిరేకంగా వేసినటువంటి ప్రతి ఓటు అన్ని పార్టీలకు వేసిన ఓట్లన్నీ బీజేపీకే వెళ్ళిపోయాయి. త్రిపుల్ ఇంజిన్ సర్కారు భారతదేశంలో మిగతా చోట్ల బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ వాళ్ళ మిత్రులు పాలిత రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 2014 నుంచి 19 వరకు లేదా 19 నుంచి 24 వరకు త్రిపుల్ ఇంజిన్ సర్కారే. తెలుగుదేశం పార్టీ మాత్రం బీజేపీని ఎప్పుడన్నా వ్యతిరేకించారు? 2019 నుంచి 24 తెలుగుదేశం పార్టీ విమర్శించిందా? వాళ్ళు కూడా రాష్ట్రపతి అభ్యర్థికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బీజేపీకి ఇచ్చారు కదా. ఒక చేయెత్తమంటే రెండు చేతులు ఎత్తేటువంటి భయంలో ఉన్నారు. ఈ విధమైనటువంటి త్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఈ రోజున బీజేపీ అంటే అందరూ సుచ్చుబోచుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ రాజకీయ నాయకులు ఉన్నారు. వీళ్ళని నమ్మి వీళ్ళేదో పోట్లాడుకున్నారు, ఏదేదో మేము చకచక్కా దర్యాప్తు చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాం, భారతీయుని అరెస్ట్ చేస్తాం అని అంటే నమ్మే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. అలాంటి ఈ దెబ్బతో తేలిపోయిందండి కృష్ణాలి గారు, ఈ ఉపరాష్ట్రపతి ఎప్పుడో తేలిపోయింది. నాలాంటి వాళ్ళు చెబితే వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళందరూ నాలాంటి వాడి మీద దాడి చేస్తారు. ఇవన్నీ ఒకే తాను ముక్కలు. బీజేపీ, తెలుగుదేశము, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని ఒకే తాను ముక్కలు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా కృష్ణాలి గారు? ప్యానల్లో ఉన్నటువంటి రామారావు గారు, అదేవిధంగా వేణుగోపాల్ గారు, అదేవిధంగా తెలుగుదేశం సప్తగిరి ప్రసాద్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి మీ మీద మాటలు దాడి చేయాలి. ముగ్గురు ఒకటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ జరిగేది అదేనండి. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఒకటే కదా. ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ముగ్గురు ఒకళ్ళే మద్దతు ఇస్తున్నారా లేదా? ఒక రాజకీయ నిర్ణయమైనా కాదా? ఇలాంటప్పుడు మీకు అందుకనే మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా అందుకనే జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలా అంటే మీరు ఎలాగూ బీజేపీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు, మనకెందుకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మద్దతు ఇచ్చే మెగా కృష్ణారెడ్డితో మనం ఒప్పందం చేసుకున్న తెర వెనకాల ఆయనకి ఎన్ని ఇచ్చాడో మనకు కూడా ఇస్తాడు. అదే విధంగా ఆదానితో బీజేపీ అక్కడ మద్దతు తీసుకున్నది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మద్దతు తీసుకున్నాడు, మనం ఆదానితో జట్టు కడదాం. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి పార్ట్నర్ గా ఉన్నటువంటి విశ్వేశ్వర రెడ్డి 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పాలనలో వాళ్లే మొత్తం కాంట్రాక్ట్ అవన్నీ చేశారు. అదే విశ్వేశ్వర రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మిత్రుడు. కాబట్టి మనము ఇది నువ్వు దోచుకో, దాచుకో, పంచుకో అనేటువంటి నినాదం జగన్మోహన్ రెడ్డి చెప్పినా వీళ్ళు చెప్పినా ఒకటే. ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మూడు ఒకే తాను ముక్కలు అన్ని విషయాల్లో ప్రజలు మోసం చేసేటువంటి విషయాల్లో. రైట్. బొట్ల రామారావు గారు, యాక్చువల్ గా ఇప్పుడు నాకు అనిపిస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్యానల్లో ఇంకొక క్యాండిడేట్